మనం ఎటువంటి దేవుని సేవిస్తున్నామో తెలుసా? చూడండి, కొంతమంది ఏమంటారంటే పెళ్లికి ముందు అమ్మాయి నాకు చాలా ఇష్టం, అబ్బాయి నాకు చాలా ఇష్టం అని చెప్పేసి పెళ్లి చేసుకుంటారు కదా. పెళ్లి అయిన తర్వాత ఒక 3 నెలల తర్వాత, ఒక 6 నెలల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత ఏమంటారు? నేను అనవసరముగా చేసుకున్నాను అని బాధపడే వాళ్ళు లేరమ్మా, చాలా మంది ఉన్నారు కదండి. అంటే కొంతమంది సిగ్గుపడతారు. ఎందుకు అంటే వారు తీసుకున్న నిర్ణయం బట్టి, వారు తీసుకున్న ఆలోచనలు బట్టి వారు సిగ్గుపడతారు. కానీ దేవుడి వాక్యం కూడా ఏం చెప్తా ఉందంటే, దేవుడిని సేవిస్తున్న మనము ఎన్నటికి సిగ్గుపడము. దేవుడిని ప్రార్థన చేస్తున్న మనము ఎన్నటికీ విస్మయం అవ్వము. దేవుడికి మనం చెప్పుకునే మన ప్రార్థన ఎప్పటికీ కూడా మనల్ని బలహీన పరిస్థితి, మనల్ని ఎప్పుడు కూడా బలపరుస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ చూడండి, చాలా మంది డబ్బుని కొన్ని స్థలాల్లో పెట్టుబడిగా పెడతారు. చాలా మంది వారి కొన్ని కష్టాన్ని పెట్టుబడిగా పెడతారు కదండి. అది కొన్ని రోజుల తర్వాత బాగుంటే సరే, బాగోకపోతే ఏమనుకుంటారు? అరే అనవసరంగా నేను చేశాను, అనవసరంగా ఈ విధంగా నేను చేశాను అని చెప్పేసి వారు ఏంటంటే బాధపడతారండి. కానీ దేవుడి దగ్గర మనం చేసే ప్రార్థన కావచ్చు, దేవుడి దగ్గర మనం వెళ్ళే మనకి ఇచ్చే సమయం కావచ్చు, అది కానికైనా మన సమయమైనా మన ఏదైనా సరే, అదేమో తెలుసా అంటే ఒక రోజున మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తుంది.